ఎలా అమ్మా? ఎలా వచ్చారు? ఈ మార్గంలోకి ఎలాగొచ్చారు? అమ్మవారితో మీకు కనెక్షన్ ఎప్పుడు ఏర్పడింది? అమ్మవారు మీ లోపలికి వచ్చింది అని మీకు ఎప్పుడు తెలిసింది? ముందుగా అందరిలోనూ జ్ఞానం అనే వెలుగు రావాలని కోరుకుంటున్నాను. అమ్మ అందరిలోనూ కనిపించాలి. ఈ లోకానికి జ్ఞానమే సత్యలోకం. నేను ఎప్పుడు అమ్మవారి పూజ చేయలేదు. శివ పూజ, విష్ణు పూజ ఇవన్నీ చేశాను. అమ్మవారి పేరు కూడా నాకు తెలియదు. అమ్మవారు ఎలా వచ్చారు అంటే సత్యాన్ని నిలదీశాను. భగవంతుని సత్యం ఏది అని నేను అడిగాను. సత్యం అంటే ఆది పరాశక్తి అని నాకు తెలియదు. కొన్నాళ్ళుగా నాకు కనిపిస్తుంది సర్పరూపంలో ఆదిశక్తి లాగా. ఆవిడ పేరు ఆదిశక్తి అని తెలియదు. ఆవిడ రూపం అది ఆది పరాశక్తి రూపం అని తెలియదు. ఎవరో కనిపిస్తున్నారు అనుకున్నాను. కానీ నవరాత్రులలో అమ్మ నా మీద కనబడింది. అది కనబడడం అంటే అమ్మవారిలా కాదు, ఆజ్ఞాచక్ర సంభూతగా ఆజ్ఞాచక్రం తెరిచి ఆమె వాక్కు చెప్పింది. అంతకు ముందు మీరు లలిత ఇవన్నీ చదువుతూ ఉండేవారా? నాకు చదవడం కన్నా అమ్మవారి పాటలు వినడం అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలియదు, ఎక్కువగా వింటాను. మరి మీకు ఇవన్నీ ఎక్కడ, ఈ పదాలు ఇవన్నీ ఎట్లా తెలిసినాయి? ఇప్పుడు ఆజ్ఞాచక్ర సంభూత ఇవన్నీ చెప్తున్నారు కదా, ఎట్లా తెలిసినాయి మీకు ఇవన్నీ? అమ్మవారు చెప్పింది. చెప్తున్నారా? అమ్మ వాక్ చెప్పేది అందరికి. వాక్ చెప్తుంటే అమ్మవారు వచ్చి చెప్తుంది, ఈమెకేం తెలుసు అనేసి అనడం నేను గ్రహించాను. అప్పుడు అమ్మని నేను అడిగాను, నాకెందుకు ఏమీ తెలియట్లేదు, నువ్వు వస్తున్నా అన్ని చెప్తున్నావు, నాకెందుకు ఏమీ తెలియట్లేదని నేను అడిగాను. అప్పుడు అమ్మ సాధన చేయమని చెప్పింది నాకు. సాధన చేసిన మొదటి రోజు అమ్మవారు ఒక క్రూరమైన రూపంలో కనబడింది నాకు. ఎర్రగా కూరలతోటి భయంకరంగా కనబడింది. నేను భయపడలేదు. నువ్వే, నాకు తెలుసు నువ్వే నన్ను భయపెడుతున్నావు, నువ్వే అమ్మవారివే, ఆదిశక్తివే అని అడిగాను. అందమైన అలంకార రూపిణిగా ఆవిడ మారిపోయింది, నాకు దర్శనం ఇచ్చింది. అప్పుడు అమ్మ ఒక ప్రశ్న వేసింది, నీ దగ్గర ఉండిపోనా అని అడిగింది. నువ్వు ఆదిశక్తివి, అంతటా నువ్వు చూడాలి కదా, నా దగ్గరే ఉండిపోమని నేను ఎలా అడుగుతాను అని అన్నాను. నేను అడిగిన మరుక్షణమే నాకు మొదటి చక్రం ఓపెన్ అయింది. నాకు ఏది తెలియదండి, ప్రతిదీ ఆమె చెప్పింది. చక్రం పేరు, సాధన చేయాలి, ప్రతి సాధనలోనూ యోగాసనాలు కూడా ఉంటాయి. ఆ ఆసనాలు కూడా ఆవిడ కళ్ళ ముందు చూపించేది. ఇలా ఆసనం వెయ్యాలి అని నా కళ్ళ ముందు నాకు కనిపించేది. ఆవిడ చెప్పినట్టు చేసేదాన్ని. ఆవిడ చెప్పినవన్నీ, ఈ చక్రాల పేర్లు అవన్నీ నాకు తెలీదు. ఆవిడ చెప్పినప్పుడు నేను ఫోన్ ఆట ఉంది కదండి, గూగుల్ దేవత, ఆవిడని అడిగితే అన్ని చెప్పేది. అప్పుడు నాకు అర్థం అయ్యేవి. దాని ద్వారా నేను సాధన చేసేదాన్ని. యూనివర్స్ కనెక్ట్ అయింది. యూనివర్స్ కనెక్ట్ అయ్యగానే అందరూ కనిపించారు నాకు. నాకు ముందుగానే తెలిసిపోయేది, మనిషి వచ్చి కూర్చుంటే ఆ మనిషి కష్టంతో వచ్చాడని నాకు ముందుగానే తెలిసేది. ఆ శక్తి అమ్మ అప్పటి నుంచి నాకు ఇచ్చింది. అమ్మవారు విశ్వశక్తి, విశ్వంలోంచి నా మీదకి వచ్చింది. ఆ పైనుంచి కింద కండవల్లి కుండలిని శక్తి నుంచి నాకు అనుభవాలను ఇచ్చింది ఆవిడ. ఆవిడ వచ్చాక నాకు కుండలిని తెరుచుకుంది. అందరూ సాధన చేస్తే కుండలిని తెరుచుకుని అన్ని తెలుస్తాయి. అలా కాదు, ఆవిడ వచ్చి కిందకి వెళ్ళి కింద నుంచి పైకి నన్ను తీసుకువెళ్ళింది. అలా ఒక్కొక్క చక్రం, ప్రతి చక్రానికి ఆవిడ ప్రశ్న వేస్తుంది. అవునమ్మా, ఏమని? ఆ ప్రశ్నకి మనం సమాధానం చాలా కరెక్ట్ గా చెప్పాలండి, లేకపోతే ఇంకో చక్రం తెరుచుకోదు. అమ్మే గురువు అక్కడ, ఆవిడే గురువు, ఎవరో గురువు కాదు.
ఆవిడ ఉన్న వల్ల నేను సాధన చేయగలిగాను. అవును. మామూలు మనుషులు అయితే చేయలేరు, అసాధ్యం. అవునమ్మా. సాధ్యం అయిన వాళ్ళు ఉన్నారు, ఉమ్. కానీ వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. చేశారు. అవును. ఈ సాధనలో చాలా రకాల సమస్యలు వస్తాయి. సమస్యలు, అన్ని సమస్యలు వస్తాయి. ఉమ్. ఆవిడ ఉన్న వల్ల నాకు ఏ సమస్య లేదు. ఎందుకంటే ఉమ్. నేను ముందుగానే అనుకున్నాను, ఉమ్. ఈ దేహం అబద్ధం, ఉమ్. ఈ జన్మ అబద్ధం, ఉమ్. ఇదంతా మాయా, ఉమ్. ఇవేమి నాకు వద్దు. ఉమ్. ఇంకెవరు నన్ను భయపెట్టలేరు. అవును. ఎవరిని భయపెడతారు? అవును. దేహాన్ని భయపెడతారు. అవును. అనారోగ్య రూపంలో మన దేహాన్ని భయపెడతారు వాళ్ళు. అవును. మనం వద్దనుకున్నప్పుడు ఉమ్. ఆత్మను ఎలా భయపెట్టగలరు? అవును. అసాధ్యం కదా. అవును. సాధకులు అందరూ కూడా ఉమ్. ఒక విషయం చెప్తున్నాను అందరికీ, అమ్మా. ఏంటంటే నీ దేహం నీది కాదు, ఉమ్. ఇదంతా మాయా. అవును. అర్థమైందా? ఉమ్. నీది కాదని ఎప్పుడు అనుకుంటావో ఉమ్. అప్పుడు అంతా నీదే. ఉమ్. నిన్ను భయపెట్టేవాడు ఉండడు. అవును. ఉమ్. సాధకులు తెలుసుకోవలసిన విషయం ఇదొక్కటి. అవును. అనారోగ్యం వచ్చిందనుకో, ఉమ్. నువ్వు సాధన చేసేటప్పుడు ఉమ్. నువ్వెవరు? ఉమ్. నన్ను ఎందుకు? ఉమ్. నువ్వే రోగానివి నాకు చెప్పు. ఉమ్. శరీరాన్ని నువ్వు నాశనం చేయగలవు, ఉమ్. ఆత్మని నాశనం చేయగలవా? ఉమ్. చెయ్యలేవు. ఉమ్. ఏం చేస్తుంది? ఉమ్. పారిపోతుంది. ఉమ్. కనబడదు రోగం. ఉమ్. ఆత్మ, ఉమ్. ఆత్మ అంత గొప్పది. అవును. అర్థమైందా? అర్థం. ఇది అందరికీ ఉమ్. సాధించాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఉమ్. సాధనలో వచ్చే కష్టాలన్నిటిని అమ్మవారి దగ్గరుండి తీర్చుకుంటూ ముందుకెళ్ళింది. ఉమ్. అమ్మా, అలాగా ఒక్కొక్క చక్రం దగ్గర జరుగుతుంది. ఒక్కొక్క ప్రశ్న వేస్తా ఉన్నారు. నాకు అన్ని ఇంగ్లీష్ లోనే చెప్తున్నావేంటి? తెలుగులో ఎందుకు చెప్పట్లేదు? నాకు ఇంగ్లీష్ రాదు. ఉమ్. నేను పనిగట్టున చూసుకోవాల్సి వస్తుంది, ఉమ్. ఏంటో అని తెలుసుకోవాల్సి వస్తుంది. ఉమ్. తెలుగులో ఎందుకు చెప్పట్లేదు ఉమ్. అన్నప్పుడు నిలదీశాను. ఉమ్. సాధన చేస్తూ ఉన్నాను. ఉమ్. ఇంకో చక్రం ఓపెన్ అవడానికి ఇంకో ప్రశ్న, ఉమ్. అది ఏదైనా ఉండొచ్చు. ఉమ్. నీకు ఆస్తులు ఇస్తాను, ఉమ్. ఐశ్వర్యాలు ఇస్తాను, ఉమ్. అక్కడ నీది ఉంది, ఇక్కడ నీది ఉంది, కావాలా? ఉమ్. నాకేం వద్దు, ఉమ్. నేనేం చేసుకుంటాను? ఉమ్. ఉమ్. అదే ప్రశ్న, అమ్మా. సమాధానం అదే. ఉమ్. నువ్వు ఎప్పుడు వద్దనుకుంటావో ఇంకో చక్రం ఓపెన్ అవుతుంది. ఉమ్. 7 చక్రాలకి 7 రంగులు ఉంటాయి. ఉమ్. ఆ రంగు కనిపిస్తుంది. ఉమ్. వాటిలో ఏ సాధన చేయాలనేది కనిపిస్తుంది. ఉమ్. అంతా నీ కళ్ళ ముందే కనిపిస్తుంది. ఉమ్. గురువు ఉండాలి కంపల్సరీ. ఉమ్. కానీ గురువు లేని వాళ్ళు, అమ్మవారు గురువు అయిన వాళ్ళు, ఉమ్. అమ్మే అన్నీ చూపిస్తుంది. ఉమ్. వేదం అని ఒకటి ఉంటుంది ఉమ్. చక్రాలలో. ఉమ్. ఒకటి యూనివర్స్ అయింది, ఉమ్. ఇంకొకటి ఏమో వేదం. ఉమ్. అందులో ఉంటారు మన దేవుళ్ళు. ఉమ్. అంతా కూడా దేవుళ్ళే. ఉమ్. సనాతన ధర్మం. ఉమ్. ఎంతమంది కనిపిస్తారో ఉమ్. అక్కడ ఉంటది మన ప్రపంచం. ఉమ్. ముందు భౌతికంగా ఈ కనిపించే యూనివర్స్ లో ఎవరు మన వాళ్ళు కనపడరు. మన వాళ్ళు కనిపించరు. ఉమ్. ఇదంతా మాయ. మాయ. ఉమ్. మన భగవంత్ అంటే యూనివర్స్ కనెక్ట్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే అందులోనే ఉండిపోతారు. ఉమ్. ఇదే ప్రపంచం అనుకుంటారు. ఉమ్. కాదు, ఉమ్. నిజాన్ని అడగాలి. ఉమ్. ఏది నువ్వు నాకు కనిపించావు కదా, ఇందులో ఎందుకు కనిపించట్లేదు ఉమ్. అని అడిగినప్పుడు అప్పుడు వేదం కనెక్ట్ అయింది. నిజానికి గొప్పది ఏంటంటే ఉమ్. సనాతన ధర్మం. అమ్మా. నేను చూసిన యూనివర్స్ లో ఉమ్. ధర్మం లేదు, ఉమ్. సత్యం లేదు, ఉమ్. అంతా మాయ. ఉమ్. వేదంలో ఉమ్. ధర్మం, సత్యం, అవును. ధర్మం అంతా ఇక్కడే ఉంది, అవును. అంతా సత్యమే ఉంది. అంతా సత్యమే ఉంది. ఉమ్. సత్యం అయితేనే భగవంతుడు అవుతాడు, అవును. లేని ఎడల అసాధ్యం. అవునమ్మా. ఏ దేవతలను అందరిని దర్శించుకున్నారమ్మా?
సకల దేవతలని ఉమ్, నేను దర్శించాను. ఉమ్, అమ్మవారు వచ్చినప్పుడు ఉమ్, అందరి దేవతలు వచ్చి ఆవిడ కనిపించారు. ఉమ్, నాకు నవరాత్రుల్లో అమ్మవారు వచ్చినప్పుడు నేను నిద్రపోతుంటే ఉమ్, ఆవిడ నా ఒంటి మీదే ఉంది. ఉమ్, దుర్గమ్మ, ఉమ్, ఆదిపరాశక్తి. ఉమ్, ఆవిడ ఎర్రటి కళ్ళు, ఉమ్, ఒంటి మీద ఉన్నట్టు ఒళ్ళంతా బలంగా ఉమ్, ఆవలింతలతో ఉమ్, ఒక్కొక్క దేవుడు వచ్చి కనబడారు. ఉమ్, ఎంత అలా అంటే ఉమ్, ఒక వెలుగు వచ్చి వెలుగులో దేవుడు కనిపించారు. ఉమ్, అలా అన్ని మతాల దేవుళ్ళు కనిపించారు. ఉమ్, మన ఒక్క సనాతన హిందూ ధర్మంలో. దేవుడనే కాదు, ఉమ్, ఈవిడ ఏంటంటే ఒక విశ్వశక్తి, ఉమ్, ఆదిశక్తి. ఉమ్, అందరిలోని ఈవిడే ఉంది. ఉమ్, ఏ రూపంలో పూజించినా శక్తి ఒకటే, ఆమా. ఉమ్, వేరు వేరు కాదు. ఉమ్, అందరూ అమ్మని దర్శించారు. ఉమ్, నేను వాళ్ళని చూశాను. ఉమ్, ఉమ్. అవి గుర్తుంటున్నాయి మీకు మళ్ళా? ఆ ఉమ్, నేను చూశాను. ఉమ్, అమ్మవారు ఉంది, నేను వెనకాల ఉన్నాను. నా కళ్ళు వెనకాల ఉన్నాయి, ఉమ్, ఉందమ్మా. అమ్మవారి కళ్ళు ముందు ఉన్నాయి. ఉమ్, వచ్చిన వాళ్ళలో వికృతమైన రూపాలు, ఉమ్, భయంకరమైన రూపాలు, ఉమ్, ఇవన్నీ కూడా వచ్చినాయి. ఉమ్, అలాంటివి వచ్చినాడు అమ్మ కళ్ళు ఇలా ఎదురుకొచ్చి ఉమ్, వెళ్ళిపోమని. ఉమ్, అన్ని రకాల జీవుల శబ్దాలు చెవులో ఉమ్, ఆవిడ కోసం వచ్చినాయి అనుకుంటావి. ఉమ్. అన్ని వినిపించినాయి మీకు? అన్ని రకాల ఎక్కడి నుంచి వచ్చినాయో తెలీదు. రెండు చెవులు గోల, ఉమ్, అన్ని రకాల జంతువులు వచ్చి అన్ని రకాల శబ్దాలు వినిపించినాయి. ఉమ్, ఆవిడ ఎంత గొప్పదైతే ఇవన్నీ వస్తాయండి. అవునమ్మా. ఉమ్, సకల సృష్టి ఆవిడ, అవును. సర్వము ఉంది, ఉమ్, సత్యంలో ఉంది, ఉమ్, తెలుసుకోవడం లేదు. అవును. ఈ కలియుగంలో లేనిదేంటి? ఆ, సత్యం. ధర్మం. తెలుసుకోలేనిదేంటి? ఉమ్, సత్యాన్ని తెలుసుకోలేరు, అవును. అడగలేరు. ఉమ్, ప్రతి ఒక్కరూ కూడా పిల్లలకు ఒకటి నేర్పించాలి, అమ్మా. సత్యము ధర్మము. ఉమ్, ఈ మాట పలకాలి ప్రతి ఇంటిలోను. ఉమ్, పలికితేనే అది ఏంటి అనేది వాళ్ళు గ్రహిస్తారు. అవును. అది గ్రహిస్తేనే ఉమ్, అమ్మవారు కనిపిస్తుంది. ఉమ్, మన భూలోకంలో అది తలవరు. ఉమ్, అవును. మీరు దర్శించిన లోకాల్లో సత్యం ధర్మం ఉన్న లోకం ఏంటి? ఉమ్, సత్యలోకం, ఉమ్, భువర్లోకం, ఉమ్, సువర్లోకం, ఉమ్, ఇంద్రలోకం. ఉమ్, అన్ని లోకాలలో ఉంది, ఉమ్, ఒక్క భూలోకంలో కనిపించడల్లా. ఉమ్, ఆత్మకి మరణం ఉందా? ఉమ్, లేదు. ఉమ్. అవునమ్మా. అన్ని లోకాలు చూస్తుంది. ఉమ్, ప్రతి లోకానికి ఉమ్, ఆ లోకం దగ్గరికి వెళ్ళగానే తలుపులు తెరుచుకుంటాయి. ఉమ్, ఇంద్రలోకం వెళ్తే ఉమ్, పెద్ద పెద్ద తలుపులు ఉంటాయి, ఉమ్, తెల్లటి ఏనుగులు ఉంటాయి. ఉమ్, లోపలికి వెళ్ళగానే ఉమ్, అసలు ఇంద్రలోకం ఎలా ఉంటదండి? ఉమ్, అంతా బంగారమే. ఉమ్. బంగారాన్ని వేసుకోరాళ్ళు, అవును. వాళ్ళ శరీరానికి అతుక్కుపోయి ఉంటాయి. బంగారు వర్ణంలోనే ఉంటారు వాళ్ళు ఉండడమే. ఉమ్, అవి అతుక్కుపోయే ఉంటాయి, ఉమ్, వాళ్ళు వేసుకోవడం కాదు. ఉమ్, అక్కడ ఉన్న జనాలందరూ అలాగే ఉంటారు. ఉమ్, నేను వెళ్ళాను, ఉమ్, చూశాను, ఉమ్, అన్ని లోకాలు చూశాను. ఉమ్, పాతాళ లోకంతో సహా ఉమ్, పై లోకం సత్యలోకం దాకా ఉమ్. అన్నిటిలోకి నేను వెళ్ళాను. మొత్తం నన్ను 14 తీసుకువెళ్ళింది అమ్మ సాధనలో. ఉమ్, నేను ఎక్కడ ఉండి ఉమ్. బయటికి వెళ్ళి చూసేదాన్ని. ఇక్కడ ఉండే. ఉమ్. ఉమ్, బయట పొలాల్లోకి వెళ్ళి అన్ని చూసి వచ్చేదాన్ని. ఉమ్, నువ్వు భలే తీసుకెళ్తున్నావే నన్ను, ఉమ్, నేను శివుడిని చూడాలి అని అడిగాను. ఉమ్, ఉమ్. కైలాసగిరికి తీసుకెళ్ళింది ఆవిడ. అమ్మా. చాలా స్పష్టంగా అక్కడే ఉన్నాను. ఉమ్, నేను ఆత్మలా కాదు, మనిషిలాగానే అనిపించాను. ఉమ్, పైకంతా ఎక్కాను. ఉమ్, సాధన చేసుకుంటున్నాడు ఉమ్, ఆదియోగి ఉమ్, శివుడు. ఉమ్. దర్శనం ఎలా ఉన్నారు? ఉమ్, నేను చూసినట్టు లేరే, ఉమ్, నేను ఫోటోల్లో చూసినట్టు లేరు. ఉమ్, పురుషగా ఉన్నారు, ఉమ్, 3 నామాలు పెట్టుకున్నారు, ఉమ్, గుండ్రప్పటి ముఖం, ఉమ్, సాధన చేసుకుంటున్నారు. ఉమ్.
ఇలా ఉన్నారేంటి, ఉమ్, నేనే వేరేలా చూసాను. ఉమ్, అమ్మని అడిగాను, అమ్మ చెప్పింది ఉమ్, ఆది యోగి ఉమ్, శివుడు, ఉమ్, ఈశ్వరుడు వేరే, ఉమ్, శివుడు వేరే. ఉమ్. అర్థమైందండి. అర్థమైంది. ఆయన వేరే, ఈయన ఇది వేరే. ఆ, ఈయన మొదట పుట్టారు. ఉమ్, ఈ భూలోకంలో ఉమ్, పుట్టిన వాళ్ళందరికీ ఉమ్, అమ్మ మనసునిచ్చింది. ఉమ్, ఆ మనసుతో జ్ఞానంతో ఉండాలి. ఉమ్, జ్ఞానం అంటే దైవం, ఉమ్, అజ్ఞానం అంటే ఉమ్. రాక్షసత్వం. ఇంకా వాడు మనిషిలాగే జీవించాలి. ఉమ్, అమ్మ మనకి గొప్ప అవకాశాన్ని ఇచ్చింది, ఉమ్, మనల్ని మనం మార్చుకునే అవకాశాన్ని ఇచ్చింది. అవును. మనసుని కట్టడి చేయాలి. ఉమ్, కట్టడి చేయగలిగితే ఉమ్, మనసే కోరుకుంటది అన్నిని. అవునమ్మా. నాకు అది కావాలి, ఇది కావాలని ఉమ్, మనసే గుర్తు చేస్తుంది. ఉమ్, ఏం గుర్తు చేస్తుంది? ఉమ్. కోరిక. బాధల్ని గుర్తు చేస్తుంది, ఉమ్, సంతోషాన్ని గుర్తు చేయదు. ఉమ్, మనసుని కట్టడి చేయగలిగితే ఉమ్, ఆదియోగి, నువ్వు ఆదియోగివే, నేను ఆదియోగినే. ఉమ్, ఇది మానవులందరికీ తెలియాలి. అవును. మనసుని కట్టడి చేయాలి, ఉమ్, శక్తిని బయటికి తీసుకురావాలి. ఉమ్,